మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ మాజీ సీఎం జగన్ విమర్శించారు. తల్లి చెల్లి పేరుతో ఎందుకు రాజకీయం చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నిన్న మాట్లాడిన జగన్ కుటుంబ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ నిన్న మాట్లాడారు. మీడియా సమావేశం పెట్టి మరి తను మాట్లాడారు. చంద్రబాబు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై, తమ తల్లిపై, చెల్లిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు ఎలా పెడతారంటూ ఆయన ప్రశ్నించారు. వర్ర రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేశారని చెప్పారు. మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి, మీ కుటుంబం ఉంది కదా అంటూ ప్రశ్నించారు. మరొక వైపు నా చెల్లి షర్మిలపై మీ బావమరిది బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయలేదా, ఐటీడీపీ పేరుతో నా కుటుంబంపై దుష్ప్రచారం చేయలేదా అంటూ జగన్ మండిపడ్డారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఏపీలో గతంలో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా మాట్లాడిన వారిని, పోస్టులు పెట్టిన వారిని, అదేవిధంగా మార్ఫింగ్లకు పాల్పడిన వారిని, ఉన్నవి లేనివి పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఫోకస్ పెట్టింది. దాంట్లో హ్యాండిల్ చేసేవారు ఎవరైతే ఉన్నారో, అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే 120 మందికి పైగా సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో డైరెక్టర్లు, యాక్టర్స్, రాజకీయ నాయకులు ఇలాంటి తారతమ్యాలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్క చోట కూడా కేసులు నమోదవుతున్నాయి. అంటే మ్యాండేటరీగా కేసులు ఉంటేనే అరెస్ట్ చేస్తారు కాబట్టి కేసులు కూడా నమోదయ్యాయి. అదే స్థాయిలో ఒక్కొక్కరి మీద 4, 5, 8, కొంతమంది మీద 20 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారు అనే వేట కూడా ఇంకా కొనసాగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఎలక్షన్స్ ముందు చెప్పారు. తర్వాత అదే రీతిలో ప్రస్తుతం ఈ వర్క్ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి కౌంటర్గా వైసీపీ ఇప్పుడు మరొకసారి బయటకు వచ్చింది. తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు అని మొదటి నుంచి అంటున్నప్పటికీ కూడా ఈరోజు ఏం జరిగిందంటే ఐటీడీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐటీడీపీ గురించి ఆయన మాట్లాడారు. దీన్ని పెట్టడం ఒక ఉద్దేశం ఏంటంటే, దీన్ని నారా లోకేష్ గత 3 ఏళ్ల క్రితం పెట్టారు. దీన్ని పెట్టడం ఒక ఉద్దేశం ఏంటంటే, నోరు ఎత్తిన వారి మీద కేసులు, తెలుగుదేశం కార్యకర్తల మీద ఆనాడు కేసులు పెడుతున్నారు కాబట్టి దానిలో లీగల్ సపోర్ట్, లీగల్ అడ్వైజెస్ కోసం, అలాగే ప్రశ్నించే వారి మీద కేసులు పెడుతున్నారు కాబట్టి దానికి భరోసాగా ఉండడానికి ఐటీడీపీ అనేది పెట్టారు. అందులో వారికి సమస్యలు ఏవైనా ఉంటే అందులో పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం అదే. మరి అది ఆ ఉద్దేశం మారిందా? ఐటీడీపీ తన రంగును మార్చుకుందా? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు ఐటీడీపీ ద్వారా జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల కానీ, వారి అమ్మగారు కానీ వీళ్ళందరినీ కూడా దీనిని అడ్డం పెట్టుకొని వీరు ఆరోపిస్తున్న దాని ప్రకారం పోస్టులు వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో బాలకృష్ణ ఎన్బీకే హౌస్లో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేశారు. దీని మీద మేము కంప్లైంట్ చేస్తాము, దీని మీద చర్యలు తీసుకోండి, ఏకపక్షంగా ప్రభుత్వం వెళ్ళకూడదు. ఇది ఆయన చెప్పిన సారాంశం. అయితే ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. ఇక అమరావతి దళిత జేఏసీ నాయకులు బాలకోటయ్య గారు ఉన్నారు. అలాగే మనకి వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి కాసేపట్లో మనకి జనసేన నుంచి రాయపాటి అరుణ గారు కూడా మనకి యాడ్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు, సోషల్ మీడియా వార్ అనేది కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, అదేవిధంగా మండలిలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ సోషల్ మీడియా అంశం కూడా ప్యారలల్గా అది ఒకవైపు ఇది ఒకవైపు నడుస్తుందా అన్న చందంగా అయితే దానిపైన అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దీనిపైన ఇది చేసుకుంటూ వెళ్ళిపోతుందా అన్న చందంగా అయితే ఏపీ రాజకీయ పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి కనీసం చంద్రబాబు నాయుడికి వీటి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు అనేది ప్రధాన ఆరోపణ. ఇవన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే ఆయన వెనుకుని నడిపించారు. వారి బామ్మమర్ది బాలకృష్ణ దగ్గర నుంచి, ఆ బిల్డింగ్ దగ్గర నుంచి చేయించారు. ఇందులో ముఖ్యంగా ఐటీడీపీ ప్రమేయం అనేది 100% ఉంది అంటూ కూడా ఆయన చేస్తున్న అభియోగాలు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు తులసిరెడ్డి గారు? నా వరకు సోషల్ మీడియా మీద నాకు ఏమాత్రము నమ్మకం లేదు. అసలు నాకు దాని గురించి నమ్మకం లేదు కాబట్టి దాని గురించి నేను అవగాహనే పెంచుకోలేదు. నేను అసలు ముందు చూడను సోషల్ మీడియా చూడను.
నేను వచ్చేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిగతా ఆధారపడతా కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవన్నీ ఎవరేం పెట్టింది కూడా నేను చూడలేదు. ఓన్లీ వచ్చేసి డిస్కషన్ లేదా పేపర్లో చూసి రావడమే కానీ నేను యాక్చువల్గా చూడలేదు. ఈవెన్ వర్ర రవీంద్రారెడ్డి ఏం పెట్టినాడో, ఎవరి మీద పెట్టినాడో కూడా నాకు తెలియదు. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా అటు టీడీపీ, ఇటు వైకాపా, ఈవెన్ కొంతమేరకు జనసేన కూడా, ఈ 3 పార్టీలు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకునేది వాస్తవం. గతంలో జనరల్గా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మిగతా బహిరంగ సభలు ఆ విధంగా ఉండేది. కానీ ఈ సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో దాదాపుగా 10 ఏళ్ల ముందు వచ్చేసి ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఈ 2 పార్టీలు అటు వైకాపా, టీడీపీ దాన్ని పొలిటికల్గా ఉపయోగించుకునేది వాస్తవం. సరే, దాంట్లో ఏం పెట్టారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఎవరు పెట్టినా దీని నియంత్రణ లేదు. దీనికి కనీసం వచ్చేసి ప్రింట్ మీడియా మీద నియంత్రణ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా కొంతమేరకు నియంత్రణ ఉంటుంది. ఒకవేళ ఇతను ఒక వ్యక్తి చెప్పినా కానీ దాన్ని ప్రసారం చేయాలా అనేది మళ్ళీ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి నియంత్రణ ఉంటుంది. ఈవెన్ ఒక సినిమాకు సెన్సార్ ఉంటుంది, కానీ సోషల్ మీడియాకు ఏం సెన్సార్ లేదన్నా ఎవరు ఏం మాట్లాడింది తెలియదు. కానీ ఇక్కడ నిన్న శర్మిలమ్మ గారు ఏం మాట్లాడినారు కడపలో, నిన్న వర్ర రవీంద్రారెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఆయన ఆదేశాలతోనే అసభ్యకర పోస్టులు పెట్టారు, ప్రేరేపించిన వ్యక్తులు కూడా దోషులే, అసభ్య పోస్టుల వెనుక ఎంత పెద్ద తరకాలున్నా వదలకూడదు, సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. ఇవి నిన్న షర్మిల గారు వచ్చేసి నిన్న కడపలో మాట్లాడినటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వర్ర రవీంద్రారెడ్డి పేరిట ఐటీడీపీ సభ్యుడు ఉదయభూషణ్ పేరు కూడా చెప్పి ఉదయభూషణ్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను చెల్లిని తిట్టించాడు, దాని మీద వర్ర కేసు కూడా పెట్టాడు. 2024 ఫిబ్రవరిలో ఉదయభూషణ్ ఆధార్తో సహా పోలీసు అరెస్ట్ చేశారు అనేది ఒకటి చెప్పాడు. బాలకృష్ణ దాని గురించి శర్మిల చేసిన వ్యాఖ్యలు ఇది వీడియో చూపించినట్టుంది. ఇది ఓవరాల్ గా మరి వచ్చేసి దీంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో అది ఇంకా వచ్చేసి వర్ర రవీంద్రారెడ్డి అన్నా చెప్పాలా, ఉదయభూషణ్ అన్నా చెప్పాలా, విచారణ ఉన్నా తేలాలా, లేదా కోర్టు ఉన్నా తెలుసాలా, లేకపోతే ఫైనల్ గా దేవుని కన్నా తెలియాలి. ఓకే, తులసిరెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. బాలకోటయ్య గారు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ మీరు చూసే ఉంటారు. అదే స్థాయిలో అదే విధంగా షర్మిల చేసిన కామెంట్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే మొత్తంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కేసులు వీళ్ళ మీద నమోదయ్యాయి. ఇంకా వీళ్ళందరినీతో పాటు సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా స్వయం షర్మిలనే చెప్తుంది. కాకపోతే షర్మిల ఇక్కడ ఈవిడ కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే దీని వెనకాల వర్ర రవీందర్ రెడ్డి, ఆయన వెనకాల ప్రోద్బలంగా ఉంది వర్ర అవినాష్, అదేవిధంగా సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళు ఉన్నారంటూ షర్మిల అక్కడ కన్ఫర్మ్ చేస్తుంది. కానీ దీన్ని డిఫెన్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం ఫేక్ ఐడి అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఫేక్ ఐడి ద్వారా గతంలో ఇవన్నీ కూడా టీడీపీ నడిపించింది, దీని వెనకాల చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఇది ఒక ఫేక్ ఐడి. మరి దీన్ని మీరేమంటారు, కేవలం ఇది ఫేక్ ఐడియేనా? మేడం నమస్తే. నమస్కారం అండి. డిబేట్లో పాల్గొన్న తులసిరెడ్డి గారికి ఇతర మిత్రులందరూ కూడా నమస్కారాలు. మేడం గారు, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను ఒక సత్యం చెప్తున్నా. చెప్పండి. సాధారణంగా పాతకాలంలోని మాట ఏంటంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటారు. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటారు. ఇప్పుడు ఆ మాట ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు నిజాలు వేరులే అనే మాట వచ్చింది. చంద్రబాబు ఇప్పుడు షర్మిలారెడ్డి గారి మీద ఎవరు పోస్ట్ పెట్టారని చెప్పారు? షర్మిలారెడ్డి గారు చెప్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా? నా మీద పోస్టులు ఎవరు పెట్టారని చెప్తున్నారు? షర్మిలారెడ్డి గారు. వర్ర రవీందర్ రెడ్డి గారు పోస్టులు పెట్టాడు, ఆయన వెనక వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వెనక మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని షర్మిలారెడ్డి గారు చెప్తున్నారు. అవును, నేను సోషల్ మీడియాలో బాధితురాలని అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు కూడా బాధితురాలని చెప్తుంది, ఆమె చెప్తుంది. అవును, ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు. ఢిల్లీలో అన్నయ్య మీద చెప్తుంది. అవును, అన్నయ్య ఏమంటున్నాడు?
అన్నయ్య అంటున్నాడు తెలుగుదేశం వాళ్ళు పెట్టారు ఆ చెల్లెల మీద అని అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన 5 నెలల తర్వాత అంటున్నాడు. గతంలో ఎప్పుడు మాట్లాడలేదు ఆయన అసలు పాత్రికేయ సమావేశం కూడా పెట్టలేదు కదా. ఎప్పుడన్నా అసెంబ్లీకి పోకోకుండా ఏదో కూర్చొని ఇంట్లో శ్రీవారి ముచ్చట్లు సినిమాలాగా జగన్మోహన్ రెడ్డి గారి ముచ్చట్లు చెప్పడం తప్ప ఏం చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు సమస్య ఎవరిది? షర్మిలారెడ్డి గారిది. మీకు మాట చెప్తున్నా, సోషల్ మీడియా ఖడ్గం కంటే మహా దారుణంగా ఉందా. మహిళల మీద పోస్టులు పెట్టిన మహిళలను అడిగితే తెలుస్తుంది. ఒక షర్మిలారెడ్డే కాదు, ఏ మహిళ మీద పెట్టినా, ఏ రాజకీయ పార్టీ పెట్టినా, ఏ సోషల్ యాక్టివిస్ట్ పెట్టినా కూడా చట్టాలను తీసుకురావాలని అడుగుతున్నాం. ఇప్పుడు కొత్త హత్యలు వచ్చినాయి. ఇప్పుడే కత్తులు తీసుకొని పొడవనక్కర్లా, గొడ్డలు తీసుకొని నరకనక్కర్లా. మహిళల యొక్క మానాలని శీలాలని హననం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళే చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు నాయకులు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. చాలా మంది ఇలాంటి పోస్టులకి తలదించుకొని బతకలేక, అటు భర్తకు చెప్పుకోలేక, బిడ్డలకు చెప్పుకోలేక, ముఖం ఎత్తుకోలేక, సమాజంలో బతకలేక ఎవరు బాధ్యత? జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాదా? ఆయన చెప్తున్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చి నా చెల్లెల్ని ఎవరి కుటుంబాల్లో తగాదాలు లేవు, మా కుటుంబంలోనే ఉండయా, చంద్రబాబు నాయుడు గారిని తండ్రికి అన్నం పెట్టాడా, తల్లికి అన్నం పెట్టాడా, వాళ్ళు ఏమైనా తలకొరివి పెట్టాడా? ఇప్పుడు అవసరం రాష్ట్రానికి ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారు కేసు అయితే పెట్టలేదు కదా తల్లి మీద. చంద్రబాబు నాయుడు గారు తన తల్లి మీద కేసు పెట్టలా, లేదా ఆస్తులు నేను ఎవరని చెప్పి తగ్గొట్టలా, తండ్రిని ఏమైనా సిబిఐ దానిలో ఏమైనా ఇన్వాల్వ్ చేసి కేసు పెట్టలేదు కదా. ఆయన కుటుంబ పంచాయతీ మాకెందుకండి? మీకు చెప్తాను ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన తల్లి పొలం పని చేసుకుంది. తప్పేంటండి? ప్యాలెస్ ఏం కట్టలేదు కదా. రాణి గారి అలగపాన్పు కోసం 1,70,00,000 రూపాయలతో ప్యాలెస్లో ఒక అలగపాన్పు కట్టలేదు కదా. ఇన్ని భవంతులు, ఇన్ని సుఖాలు, యలహంక ప్యాలెస్లు, ఋషికొండ నిర్మాణాలు, ఇడుపులపాయలో ప్యాలెస్లు, హైదరాబాద్లో ప్యాలెస్లు యాడ్ నుంచి వచ్చినాయండి? చెప్పండి. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరైనా అన్నం పెట్టారని మాట్లాడుతున్నారు. నువ్వు ఈ రాష్ట్రానికి ఏం పెట్టావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్ళు ఏం పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారిని? నేను అడుగుతున్నాను. ఈ బిడ్డలందరూ ఎందుకు చచ్చిపోయారండి? ఉన్నాను మేడం, ఒక్క నిమిషం. ఈ బిడ్డలు ఎందుకు చచ్చిపోయారు విన్నారా ఎప్పుడన్నా? డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ అచ్చెన్న, వజీరా, అబ్దుల్ సలాం. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం కాదు. మీ ఏలుబడిలో చనిపోయిన యొక్క ఈ దళితుల మరణాల గురించి మాట్లాడాలి. కాబట్టి ఆయన ఏదో రాజకీయ విమర్శలు చేయాలని పక్కన అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, బాగుంటుంది. ఓకే, ప్యానెల్ లో ఉన్న సభ్యులు దయచేసి ఆడియో మ్యూట్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళ వాయిస్ అనేది వినిపిస్తుంది, నాయిస్ వస్తుంది. దయచేసి మ్యూట్ చేయండి. బాలకోటయ్య గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. రామారావు గారు వైఎస్ షర్మిల మీద, వారి తల్లిగారి మీద పోస్టులు ఈరోజు వచ్చినవి కాదు, ఎలక్షన్స్ ముందే వచ్చాయి. ఎప్పుడైతే విభేదాలు వచ్చాయో ఆ రోజు నుంచి కూడా ఈ పోస్టులు అనేవి హల్చల్ చేస్తున్నాయి. ఇక తెలంగాణలో వైఎస్ఆర్టీపీ షర్మిల పెట్టిన పార్టీని అక్కడ వదిలేసి ఏపీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఈ పోస్టుల ప్రభావం అనేది షర్మిల మీద ఇంకా ఎక్కువైనప్పుడు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉండి కావాలని చెల్లెళ్ళ మీద పోస్ట్ పెట్టిస్తున్నారు అనేది అప్పట్లో అనేక అభియోగాలు, ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నా చెల్లి మీద పోస్టులు నేనెందుకు పెట్టిస్తాను అనేది ఆయన మాట్లాడలేదు. నా చెల్లి మీద పోస్టులు, మా తల్లి మీద పోస్టులు పెడితే నేను ఊరుకోను అనే మాట కూడా ఆయన మాట్లాడలేదు. మరి ఉన్నట్టుండి సడన్గా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తల్లి ఉంది, చెల్లి ఉంది, ఆనాడు పోస్టులు పెట్టారని ఆయనకి ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు సడన్గా?